అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about practice set number 26. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 26లో 11th March 2025 సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ డీలో 25 మార్క్స్ రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పీలో 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది ఆర్థమెటిక్ పార్ట్ నుంచి. ఓకే, ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య 56890065ని పూర్తిగా భాగించగల సంఖ్య ఏంటిది అని అడిగింది. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 9, 3, 11, 4, 6, 7 అన్నాడు. ఓకే, చూడండి, ఎలిమినేట్ చేద్దాం ఆప్షన్స్ని. 6 అన్నాడు. 6 అంటే 2 × 3. ఓకే, ఇప్పుడు 2తో భాగించబడాలంటే లాస్ట్ నెంబర్ ఈవెన్ అయి ఉండాలి. సో ఇది కాదు. ఓకే, నెక్స్ట్ ఈ ఆప్షన్ కాదు. 4తో భాగించాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో భాగించబడాలి. సో 65 చేస్తే ఎంత వస్తుంది? 4 1 25, 4 6 24, 1 రిమైండర్ వస్తుంది. సో ఇది కూడా కాదు. ఐదర్ 3 అన్న కావాలి, ఐదర్ 9 అన్న కావాలి. చూడండి, 3 అంటే ఏంటిదంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి డివిజబుల్ బై 3 అయితే 3తో డివిజబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజబుల్ బై 9 అయితే 9తో డివిజబుల్ అవుతుంది. ఓకే, సమ్ చేద్దాం. చూడండి, 6 5 11, 11 8 19, 19 9 28, 28 ఈ 11, 6 5 11 కదా, 28 11 అంటే 29 10 39. ఓకే, 39 బై ఫస్ట్ 9 ఉంది కాబట్టి ఆప్షన్ 9 చెక్ చేద్దాం. 9 3 27, 9 4 36 డివిజబుల్ కావట్లేదు. సో 9 కాదు. 3 చూడండి, 3 1 3, 3 3 9, 13. ఓకే, 13 3 39. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 2, 3 తోటి మాత్రం డివిజబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 7% యొక్క 2% ఒక సంఖ్య యొక్క ఎంత శాతం ఉంటుంది? సో చూడండి, 7% అంటే 7/100. ఓకే, 7/100 ఇంటూ 2% అంటే 2/100. ఓకే, సో ఇది అవుట్ ఆఫ్ 100 అనుకుందాం. ఒక నెంబర్ 100, దాంట్లో 7% 2% ఒక సంఖ్య యొక్క ఎంత శాతం ఉంటుంది అన్నాడు కాబట్టి ఈ డిజిట్కి ఈ డిజిట్ పోయింది. ఓకే, ఎంత? 7 2 14. ఓకే, 14. ఓకే, 14/100, 14/100. సో 14/100 కదా. సో 14/100 అనేది కంప్లీట్ నెంబరు. దీంట్లో సంఖ్య అంటే జనరల్ 2%, 7% 2% అనేవి ఒక సంఖ్య యొక్క 2% అనేవి ఒక సంఖ్యలో ఎంత శాతం అన్నాడు. ఆ 2% 7% ఇంత కదా. అసలు ఆ సంఖ్య ఎంత? 100/100. అంటే బై అంటే ఇది ఇంటూ అయిపోతుంది, ఇంటూ 100. ఓకే, ఇంటూ 100 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. చూడండి, ఇది 14/100 అంటే సరే, 14/100 అంటే తీసేయండి, 0.14. ఒక సంఖ్య యొక్క 7% 2% 0.14. ఆ సంఖ్యలో ఎంత అంటే ఆ సంఖ్య ఎంత? 100. 0.14/100 ఇంటూ ఈ 100 ఎందుకు? పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి 100. అసలు సంఖ్య ఎంత? 100. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 0.14, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 3 సంఖ్యల నిష్పత్తి 5:7:9. ఎల్సిఎం 2835. పెద్ద సంఖ్య మరియు మొదటి 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం కలిగిన మొత్తం ఎంత? ఒక నిమిషం. సో చూడండి, 579 ఎల్సిఎం 2835 అన్నాడు కదా. నేను ఆ రేషియోని ఏమనుకుంటున్నాను? నెంబర్స్ అనుకుంటాను. 5x 7x 9x నెంబర్స్. ఓకే, వీటి ఎల్సిఎం ఏమవుతుంది? ఎక్స్ అన్నిట్లో ఉంది కాబట్టి ఎక్స్ తీసుకున్నప్పుడు 5 7 9 అవుతుంది. సో ఎల్సిఎం ఏంది? 9 × 7 × 5 × x. ఇదంతా దేనికి ఈక్వల్? 2875కి 2835కి ఈక్వల్. సో ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఇదంతా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఈక్వల్ అవుతుంది, బై అవుతుంది. బై అవుతుంది కాబట్టి ఎట్లాగా నేను ఇక్కడనే క్యాన్సిల్ చేస్తాను. చూడండి, 5 1 5 5 25. ఓకే, 33, 5 6 30, 5 7 35. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 7 తోటి చూడండి, 7 5 35, 7 6 42, 7 7 756 1. నెక్స్ట్ 9 తోటి 9 9 81. సో ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 9. ఎక్స్ ఈక్వల్ టు 9. సో ఎక్స్ ఈక్వల్ టు 9 వచ్చింది మనకి. సో ఎక్స్ ఈక్వల్ టు 9 అంటే 9 నెంబర్లు ఏమొస్తాయి? 9 5 45, 9 7 63,
991. ఇవి ఫైనల్ నెంబర్స్. వీడేం అడిగిండు, పెద్ద సంఖ్య మరియు మొదటి రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం కలిగిన మొత్తం ఎంత. పెద్ద సంఖ్య ఏంటిది 81. మొదటి రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం, దీని మధ్య డిఫరెన్స్ ఎంత 18, అంతే కదా. 7 - 5 2, 9 2 18. సో ఏం అడిగిండు వీడు, మొత్తం అడిగిండు కాబట్టి ఈ రెండు డిఫరెన్స్ ఈ పెద్ద సంఖ్య 8 1 9, 8 1 9, 99. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5,000 యొక్క మొత్తం 10% వార్షిక వడ్డీతో 2 సంవత్సరాలకు ఒకసారి సాధారణ వడ్డీ మరియు కాంపౌండ్ వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత. 2 సంవత్సరాలకి రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది, డైరెక్ట్ PTR/100. PTR/100. సో ఇక్కడ చూడండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. R అంటే 10, ఓకే. టైం అంటే 2, ఓకే. P అసలు ఎంత 5,000, 3 సున్నాలు, 1 2 3, ఓకే. సో క్యాలిక్యులేట్ చేసి ఇవి 2, ఈడ 1, ఈడ 2 పోయినాయి, ఓకే. 5 2 10, ఓకే. 500 కాబట్టి ఇంకో 2 సున్నాలు, మొత్తం 1000 రూపాయలు. వడ్డీ 1000 అయింది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటిది, మనకు ఫార్ములా 1 + R/100 హోల్ పవర్ n. 100 హోల్ పవర్ n. P ఇంటూ, ఓకే. P ఇంటూ మర్చిపోద్దు, అసలు ఇంటూ, ఓకే. n అంటే ఎంత 2, R అంటే ఎంత 10, ఓకే. అసలు ఎంత 5,000, ఓకే. సో ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, 1/10, 10 LCM అవుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 10 తోటి మల్టిప్లై చేస్తాం, ఓకే. 10 + 1 11/10 హోల్ స్క్వేర్ కాబట్టి 11 × 11 హోల్ స్క్వేర్ కాబట్టి బై 10 × 10 ఎంత 100 అంటే 10 స్క్వేర్ కాబట్టి, ఓకే. ఇంటూ దేనితో మల్టిప్లై చేయాలి, దీన్ని 5,000 తోటి మల్టిప్లై చేయాలి. 5 3 సున్నాలు, 1 2 3. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros కట్ అయిపోద్ది, ఓకే. 11 11 ఎంత 121. 121 ఇంటూ 50. సో చూడండి, 5 1 5, 5 2 10 అంటే 1 ఆడ 0 ఆడ, 5 1 5 6. 5 తోడు చేసిన కాబట్టి పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. సో ఇది ఎంత వచ్చింది 6050. అంటే ఎంత అంటే అసలు ఎంత 5,000కి ఎంత వచ్చింది 6,050. అంటే 1050 ఏంటిది 1050 ఎక్కువ వచ్చింది మన కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో. ఇంట్రెస్ట్ ఇది, ఓకే. ఇది మొత్తం అండి, మొత్తం నుంచి అసలు తీసేస్తే ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో 1000 వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1050 వచ్చింది. ఎంత వ్యత్యాసం, ఎంత తేడా ఉంది, 50 రూపాయలు తేడా ఉంది. ఆప్షన్ 4, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 2 బ్యాంకులు A మరియు B 3.5%, 6% వార్షిక వడ్డీతో రుణాలు వచ్చాయి. గోపాల్ ప్రతి బ్యాంకు నుంచి 4,40,000 రుణం తీసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత గోపాల్ 2 బ్యాంకులు చెల్లించిన సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం. సాధారణ వడ్డీ ఫార్ములా ఏందండి, PTR/100, అంతే కదా. ప్రిన్సిపల్, అసలు, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. సో ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 4,40,000 కాబట్టి నేను 440 తీసుకుంటున్నాను, 3 జీరోలు తీసుకోవట్లేదు. టైం ఎంత అండి 2 సంవత్సరాలు కాబట్టి 2 తీసుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేడా అడిగింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత, 6 నుంచి 3.5 తీసేస్తే 2.5, ఓకే. 2.5. సో చూడండి, ఈ జీరోకి ఈ పాయింట్ అనేది కట్ అయిపోతుంది అనమాట, ఓకే. 2.5 × 10 ఏమైంది 25 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 25 1 25 4 4 1 4 11, ఓకే. 11 1 11 2 అంటే 22 మనకు వచ్చింది కదా. ఇక్కడ మనం 3 జీరోలు తీసుకోలేదు కాబట్టి 3 జీరోలు పక్కన పెట్టుకుంటే 22,000. ఆప్షన్ 1, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాలలో 7847 మంది విద్యార్థులు ఉన్నారు మరియు పాఠశాలలో అబ్బాయిలు అమ్మాయిల మధ్య నిష్పత్తి 42:17. అప్పుడు పాఠశాలలో అబ్బాయిల సంఖ్య ఎంత. ఓకే, అబ్బాయిల పర్సంటేజ్ ఎంత అండి 42. ఈ పర్సంటేజ్ అనేది టోటల్ పర్సంటేజ్ ఎంత అండి, టోటల్ పర్సంటేజ్లో అబ్బాయిల పర్సంటేజ్ టోటల్ ఎంత, ఈ రెండింటి పర్సంటేజ్ సమ్ చేస్తే ఎంత 7 2 9 4 1 5. అసలు టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది 7 8 4 7, వీళ్ళు టోటల్ స్టూడెంట్స్, ఓకే. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి,
సో డైరెక్ట్ కట్ చేస్తున్నాను చూడండి. 59 ఇంటూ వన్స్, 59 వన్స్ పోతే ఎంత ఉంటుందండి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 అనుకుంటే 18, అంటే ఇది 59 కాబట్టి 19 ఉంటుంది. 194 పక్కన 4 ఉంది కాబట్టి 4 రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇది 6 తీసుకున్నాం అనుకోండి, 6 ముళ్ళ 18. ఓకే, అంటే 193 కన్నా తక్కువ ఉంది కాబట్టి నేను 3 పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఎంత కావాలి? 59 మూళ్ళ, మనం ఆల్రెడీ 3తో డివిజబుల్ చేసినాం కాబట్టి 9 మూళ్ళ 27, 5 మూళ్ళ 15, 1 16, 17, 177 పోయింది. 177 పోతే 194 నుంచి 177 పోయిందండి. 177 పోతే ఇక్కడ 10, 14 నుంచి 7 పోతే 7, ఇక్కడ 8 నుంచి 7 పోతే 1, 17 ఉంది. ఓకే, 17 లాస్ట్ డిజిట్ 7, లాస్ట్ డిజిట్ 7, 7కి 7 రాసుకున్నాం. సో ఇప్పుడు 59 3 ఆల్రెడీ 177, మనకు రిమైండర్ మిగిలింది కూడా 177 కాబట్టి ఇక్కడ ఇంకో 3 పెట్టుకుంటే అయిపోతుంది. ఫైనల్గా ఎంత వచ్చింది? 133 ఇంటూ 42 మిగిలింది. సో 133 ఇంటూ 42, దీన్ని ఫర్దర్ మనం క్యాలిక్యులేట్ సింప్లిఫై చేసుకుని అనుకోండి. 3 2 6, ఇక్కడ రాసిన చూడండి, 3 2 6, 4 3 12. ఓకే, ఇంటూ మళ్ళీ 3 తోటి 3 2 6, 4 3 12, 2 1. ఓకే, మళ్ళీ ఇంటూ 2 1 2, 4 1 4. సో ఫైనల్గా 6 6 2 8, 2 2 4 1 5, 4 1 5. సో 55 86, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 14 18 మరియు 24తో భాగించబడినప్పుడు ప్రతి సందర్భంలో 6 మిగిలే కనిష్ట సంఖ్య ఎంత? చూడండి, సో ఇచ్చిన నెంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకుందాం. సో ఎల్సిఎం తీసుకుంటే 7 14 ఉంది కదా, నేను 7 ఇక్కడ రాసిన చూడండి. 7 తీసుకున్నప్పుడు ఎంత వస్తుందండి? 7 1 7, 7 2 14, 18 18 వస్తుంది. ఓకే, 24కి 24 వస్తుంది. 7 ఇక్కడ తీసుకుందాం, 7 ఇక్కడ తీసేయండి. సో నెక్స్ట్ ఎంత? 2తో 4తో 2తో తీసుకుందాం. 2తో తీసుకున్నప్పుడు 1 1 2 9, నెక్స్ట్ 12 2 24, 12. నెక్స్ట్ 3 తీసుకున్నప్పుడు చూడండి, 3 తీసుకుంటే 1 1 3 3 3 4. సో ఫర్దర్గా ఎట్లా పోదు కాబట్టి 4 3 12, 12 3 36, 36 2 35 35 70, 2 2 4, 36 2 74. ఓకే, 74 ఇంటూ 7. ఫస్ట్ మనం 7తో తీసుకున్నాం కదా, సో 74 ఇంటూ 7. సో ఇది ఎంత వస్తుంది? 7 3 21, 7 4 ఎంత? 28. ఓకే, 7 49, 50 51, 518. ఓకే, 518 అంటే సో 518 కదా, మనకు 6 మిగలాలి అంటుంది. ఓకే, 518 ఎగ్జాక్ట్ డివిజబుల్ అయిపోతుంది ఎల్సిఎం తోటి. 6 మిగలాలి అంటుంది కాబట్టి -6 యాడ్ చేయండి. -6 చేస్తే ఎంత వస్తుంది? 512, ఆప్షన్ 3. ఓకే, మౌని 250 నష్టాన్ని చవి చూసినప్పుడు ఆమె ఉత్పత్తి 100కు అమ్మబడినప్పుడు నష్టం శాతం ఎంత? 250 నష్టాన్ని చూసినప్పుడు ఆమె ఉత్పత్తి 100కు అమ్మబడినప్పుడు, సో ఇక్కడ ఏమంటుండంటే 100 రూపీస్కు అమ్మింది. ఓకే, ఇక్కడ చూడండి, 100 రూపీస్కు అమ్మినప్పుడు ఎంత నష్టం వచ్చింది? 250 రూపాయలు నష్టం వచ్చింది. ఓకే, 250 రూపాయలు నష్టం వచ్చింది 100కి అమ్మినప్పుడు. దాని విలువ ఎంత? 350. అంటే నీకు 100 రూపీస్ రాగా కూడా ఇంకో 250 నష్టం వచ్చిందంటే దాని వాల్యూ 350 అనే కదా అర్థం. సో ఇప్పుడు నష్ట శాతం ఎంత? నష్టం ఎంత వచ్చింది? 250. నష్టం బై కొన్న వేల. ఎంత కొన్నావు నువ్వు? 350 కొన్నావు, అంతే కదా. నీకు 100 రూపాయలు రాగా కూడా 250 నష్టం అంటే నష్టం బై కొన్న వేల అంటే ఇంటూ 100. నష్టం బై కొన్న వేల పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. సో దీన్ని ఫర్దర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 0కి 0కి ఎలిమినేట్ అయిపోతుంది. సో 5 5 25, 5 7 35. ఓకే, సో 7తో చేసినప్పుడు 7 1 30 అయినప్పుడు 7 3 4 28, పాయింట్ 20 అంటే 7 2. ఓకే, 14.2 ఇంటూ 5, 14.2 ఇంటూ 5 అంటే 5 2 10,
5 4 20, ఈ 1 21, 5 1 5, 6 7, రెండు ఒకదాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 71.0. ఆప్షన్ 2. ఎందుకో నేను ఇంకా డిజిట్స్ తీసుకోలే కాబట్టి ఓన్లీ 1 డిజిట్ కాబట్టి ఎగ్జాక్ట్ 71.2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొదటి 129 సమ సంఖ్యల, ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్, సమ సంఖ్యల సగటు ఎంత? ఫస్ట్ 129 ఈవెన్ నెంబర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ ఈవెన్ నెంబర్స్? 2 4 6 8 అండ్ సో. సో ఎప్పుడైనా ఫస్ట్ అని మెన్షన్ చేసి ఈవెన్ నెంబర్స్ అడిగింది అనుకోండి, ఆన్సర్ ఏమవుతుందంటే n+1 అవుతుందండి. ఓకే, ఇక్కడ n అంటే ఎంత? 129. ఓకే, 129 + 1 ఎంత? 130. ఆప్షన్ 2. ఓకే, ఇట్లా కాకుండా జనరల్గా ఫైండ్ అవుట్ చేయాలంటే సగటు అంటే ఏంటిదంటే అండి, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఓకే, సో రాశుల మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే 2 4 6 అండ్ సో ఆన్ అప్ టు 129 నెంబర్స్ అండి, నాట్ 129 నెంబర్స్. అట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే వీటిని అంక శ్రేణి అంటాడు, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. సో దాని ఫార్ములా ఏంటంటే n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ d, 2a + n-1 ఇంటూ d. సో ఇట్లా చేసినప్పుడు ఇక్కడ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? సేమ్ 130 వస్తుంది. n అంటే 129, 2a అంటే ఫస్ట్ డిజిట్ a ప్లేస్ 2 పెట్టాలి, d అంటే డిఫరెన్స్ 6 - 4 2, 4 - 2 2 పెట్టాలి డిఫరెన్స్. ఓకే, ఇట్లా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా కూడా 130 వస్తుంది. ఓకే, 5 సంఖ్యలు మొత్తం 655, 2 సంఖ్యల సగటు 78. చూడండి, సగటు అంటే రాశుల మొత్తం రాశుల సంఖ్య కదా. సో మనకు ఆల్రెడీ సగటు ఇచ్చిండు, దీన్ని 2 సంఖ్యల సగటు కాబట్టి 2 తోటి మల్టిప్లై చేస్తే మనకు మొత్తం వస్తుంది. ఓకే, 8 2 16, 7 2 14, 1 15. ఇది ఏమైంది? ఇప్పుడు 2 సంఖ్యలు మొత్తం వచ్చింది. మూడవ సంఖ్య ఎంత ఇచ్చిండు? 108 ఇచ్చిండు. సో దీన్ని యాడ్ చేద్దాం, దీనికి యాడ్ చేసినప్పుడు ఎంత అయితే? 6 6 12, 13 14, 5 1 6, 1 1 2, 264. మొత్తం ఎంత? 655 అంటే 264 తీసేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 సంఖ్యల మొత్తం వస్తుంది. 5 నుంచి 4 పోతే 1, ఇక్కడ 10 తీసుకున్నాం అనుకోండి, 15 నుంచి 6 పోతే 9, ఇక్కడ 5 నుంచి 2 పోతే 3, 391 2 సంఖ్యల మొత్తం. మనకు సగటు కావాలి కాబట్టి బయట చేసుకున్నాం అనుకోండి, 2 1 19, 2 9 18, 11 అంటే 2 5 10, 1 ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది, 2 5 195.5. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు మొదటి గంటలో 106 కిలోమీటర్లు, రెండవ గంటలో 276 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మొత్తం ప్రయాణంలో కారు సగటు వేగం. చూడండి, సగటు వేగం అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం సగటు వేగానికి ఫార్ములా. ఓకే, ఒకవేళ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉండి స్పీడ్ అదే వెలాసిటీ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే, చూడండి యాక్చువల్గా వెలాసిటీ అంటే ఏంటిది? డిస్టెన్స్ బై టైం. సగటు అన్నాడు కాబట్టి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంచి వెలాసిటీ ఇచ్చినప్పుడు సగటు వేగం అడిగినప్పుడు ఇక్కడ చూడండి 2xy/x+y. ఓకే, డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు కండిషన్స్లో 2xy/x+y. x అంటే పోయేటప్పుడు స్పీడ్, y అంటే వచ్చేటప్పుడు స్పీడ్. ఓకే, సో సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత అండి? 106 206. చూడండి, 6 6 12, 7 1 8, 2 1 3. ఇది టోటల్ డిస్టెన్స్ బై మొదటి 1 అవర్, రెండో 1 అవర్ అంటే 2 అవర్స్లో పోయిండు. క్యాలిక్యులేట్ చేస్తే 2 1 2 9 2 1 191. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. తరగతిలో 15 మంది విద్యార్థుల సగటు 41. విద్యార్థి మార్కులు రెట్టింపట్లయితే కొట్ల సగటు ఎంత అన్నాడు. జనరల్గా సగటు అంటే ఏంటిదండి? ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, రాష్ట్రాల మొత్తం అంటే సమ్ ఆఫ్ ద వాల్యూస్, ఆల్ ద వాల్యూస్ బై రాష్ట్రాల సంఖ్య, నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సో ఇక్కడ ఏమంటుండు? ఎన్ అంటే విద్యార్థులు 15 మంది, వీళ్ళు కాన్స్టెంట్, వీళ్ళు మారట్లే, సగటు 41. ఓకే, సో ఈ వాల్యూ అనేది 41కి ఈక్వల్. ఓకే, సో ఇక్కడ మార్క్స్ అనేవి 2 టైమ్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఆల్రెడీ 41 కాబట్టి మార్క్స్ ఓన్లీ 2 టైమ్స్ అవుతున్నాయి, నెంబర్ కాన్స్టెంట్. సో 2 × 41 అవుతుంది. దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 2 × 41 అంటే ఎంత? 82. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఈయన నాగపూర్ చేరడానికి 744 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అది 16 గంటల్లో పూర్తి చేయాలి. చూడండి, 744 కిలోమీటర్లని 16 గంటల్లో పూర్తి చేయాలి. ఇంతవరకు కాన్స్టెంట్. మొదటి 8 గంటల పాటు ఆమె వేగం 334 km/h. ఓకే, చూడండి, మనకు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది ఫండా అంటే జనరల్ ఫార్ములా. ఓకే, సో మనకి ఫస్ట్ టైం ఇచ్చిండు 8 గంటలు ప్రయాణం చేసిండు. ఎంత స్పీడ్ తోటి? 34 స్పీడ్ తోటి ప్రయాణం చేస్తే ఎంత దూరం పోయిండు? d ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ టీ. సో దీన్ని మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? 8 మీర్లు 24, 8 నాలుగు ఎంత? 32, 2 3 ఇక్కడ 8 మూడు 24, 24 3 27, 272 కిలోమీటర్లు పోయిండు. ఎంత? 8 అవర్స్లో. ఓకే, నెక్స్ట్ 87 కిలోమీటర్లు 29 km/hలో వేగిండు. నెక్స్ట్ ఎంత పోయిండు? 87 కిలోమీటర్లు పోయిండు. ఓకే, ఇది ఎంత దూరం పోయిందో చూద్దాం. టోటల్ ఎంత పోయిందో చూద్దాం. 7 2 9, 7 14, 1 15, 2 1 3, 359 కిలోమీటర్లు పోయిండు. ఇంకెంత దూరం పోవాలి? ఈ 359ని 744 నుంచి తీసేద్దాం. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి. 359ని 744 నుంచి తీసేద్దాం. సో ఇది 10, సారీ ఇది 10. 14 నుంచి 9 పోతే 5. ఓకే, మళ్ళీ 10. అప్పుడు ఎంత అవుతుంది? 13 అవుతుంది. అంటే 9 వస్తుంది కాబట్టి. 13 నుంచి 5 పోతే ఎంత? 8. ఓకే, 6 నుంచి 3 పోతే 3. ఇంకా 385 కిలోమీటర్లు పోవాలి. ఎంత టైం ఉంది? ఫస్ట్ 8 గంటలు పోయిండు. ఇంకెంత టైం ఉంది? 8 గంటలు ఉంది. ఓకే, ఇంక 8 గంటలు. తర్వాత 87 కిలోమీటర్లు 29 గంటలలో పోయిండు. ఓకే, కిలోమీటర్లు బై స్పీడ్ వేస్తే ఏమొస్తుంది మనకి? టైం వస్తుంది. సో ఇప్పుడు చూడండి, 3 అనుకుంటే ముళ్ళ 9, 29 ముళ్ళ 87. ఇక్కడ ఒక 3 గంటలు ప్రయాణం చేసిండు, ఇక్కడ ఒక 8 గంటలు ప్రయాణం చేసిండు. అంతే కదా? ఏది? ఇక్కడ ఒక 8 గంటలు ప్రయాణం చేసిండు, ఇక్కడ ఒక 3 గంటలు. 8 3 ఎంత అండి? 8 3 11 గంటలు. ఇంకెంత దూరం ఉంది? 385 కిలోమీటర్లు బై 11 గంటలు. క్యాలిక్యులేట్ చేస్తే 11 ఒకట్ల 11 ముళ్ళ 33, 11 5 55. సో 35 వస్తుంది. సో మిస్టేక్ అయినట్టుంది, చూద్దాం ఒకసారి. సారీ 8 3 11 కదా. ఆల్రెడీ 11 గంటలు ప్రయాణం చేసిండు. మొత్తం ఎంత? 16 గంటలు. 16 నుంచి 11 తీసేసి 5 గంటలే ఉంటుంది. 385 బై 5. సారీ అండి, నేను 11 తీసేసిన. ఆల్రెడీ 11 గంటలు పోయింది. టోటల్ మొత్తం పోవాల్సిందే 16 గంటలు బై 5. ఇప్పుడు క్యాన్సిల్ చేసి చూడండి, 5 ఏళ్ళ 35. ఓకే, 35 పోతే మళ్ళీ 3 ఉంటుంది. 35 అంటే 5 ఏళ్ళ 30, 77 km/h. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్తి మరియు రీత 8 గంటల్లో ఒక పనిని చేయగలరు. 12 ఆర్తి 8 గంటల్లో, రీత 12 గంటల్లో చేస్తారు. వాళ్ళిద్దరు కలిసి అంటే 1/8 ప్లస్ 1/12. ఓకే, సో ఎల్సిఎం చూడండి, 4 తీసుకుంటున్నా. 4 తీసుకున్నప్పుడు 4 2 8, 4 3 12. సో టోటల్ ఎల్సిఎం ఎంత అయింది? 4 2 8, 8 3 24. ఓకే, సో ఇక్కడ 8 ఉంది కాబట్టి 24 రావాలంటే 3 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 12 ఉంది కాబట్టి 24 అంటే 2 తోటి మల్టిప్లై చేయాలి. 3 2 ఎంత అండి? 5. 5/24. ఓకే, బై క్యాల్కులేట్ చేస్తే 5 8 40, సారీ 5 4 20, 0.40 ఉంటుంది కాబట్టి 5 8 4.8. అంటే మనం టైంని ఎప్పుడైనా రివర్స్ చేసుకుంటాం ఫైనల్గా ఆన్సర్ రావడం కోసం. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హిమాని మరియు పుష్పరాజ్ యొక్క వయసుల నిష్పత్తి 8:5. ఇంతవరకేనండి. ఓకే, 9 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:2. ప్రస్తుత వారి వయసుల వ్యత్యాసం. చూడండి, రేషియో ఇచ్చింది కాబట్టి నేను సేమ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ హిమాని రాస్తున్నా. 8x + 9 9 సంవత్సరాల తర్వాత ఎంత? 3. ఓకే, బై 2, ఎందుకంటే రేషియో ఇచ్చింది కాబట్టి. ఇది ఎంత అవుతుంది? 5x + 9 9 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి = 3/2. అడ్డగుణకారం చేసుకున్నాం అనుకోండి. అడ్డగుణకారం చేస్తే
ఇక్కడ రాస్తుంది చూడండి, 8 రెండ్ల 16x ప్లస్ 9 రెండ్ల 18, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 5 మూల 15 x ప్లస్ 9 మూల 27. ఈ 15x ఇటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. 16 మైనస్ 15 అంటే 1x అంటే x ఈజ్ ఈక్వల్ టు, ఈ 18 ఇటు పోతే మైనస్ అవుతుందండి. 27 మైనస్ 18 ఎంత? 9, అంతే కదా. 9 రెండ్ల 18, 9 మూల 27, x ఈక్వల్ టు 9. క్వశ్చన్ ఏమి అడిగాను? ప్రస్తుత వారి వయసుల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. సో 8 ఇట్లా తీసేస్తే 3, 9 మూల 27, ఆప్షన్ 1. ఓకే, లేకుంటే మీరు ఈ ఎక్స్ని 9 మూల 72, 9 45 వాటి నుంచి మైనస్ చేసిన 27 వస్తుంది మనకి. ఓకే, ఒక బైక్ 85 మీటర్లు ఒక సెకండ్లో ప్రయాణిస్తుంది దాని వేగం. అసలు వేగం ఫార్ములా ఏంటిదంటే, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం, డిస్టెన్స్ బై కాలం, దూరం బై కాలం. సో ఇక్కడ ఎంత దూరం పోయిండు? 83 మీటర్లు పోయిండు. ఎన్ని సెకండ్లలో ఎంత టైంలో పోయిండు? 1 సెకండ్. సో ఇది ఏంటిది? మీటర్ పర్ సెకండ్. మనల్ని ఏమి అడిగిండు? కిలోమీటర్ పర్ అవర్. సో దీన్ని ఏం చేయాలంటే 18/5 తోటి మల్టిప్లై చేయాలి. 18/5 తోటి మల్టిప్లై చేసినప్పుడు 5 ఒకట్ల 5 మూల 15, 6 ఉంటుంది కాబట్టి 0.60. సారీ, 5 మూల 15 అంటే ఎంత ఉంటుంది? 3 ఉంటుంది కదా. 0.30 అంటే 5 6. సో 3.6 ఇంటూ 83, ఇది మనకు ఫైనల్గా మిగిలింది. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి, సో 6 మూల 18, 8 5 40, 8 6 48, ఇది ఒకటి 49, ఓకే, ఇంటూ ముళ్ళ 9, 8 మూల 24. సో ఫైనల్గా 8కి 8, 9 9 18, 4 4 8 1 9, 2కు 2, ఒక పాయింట్ తర్వాత కాబట్టి ఒక పాయింట్ తర్వాత పెట్టుకున్నాం. సో ఎంత వచ్చింది? 298.8. 298.8 ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆయుష్ మరియు కిరణ్ యొక్క నెలసరి ఆదాయాలు ఇన్కమ్ 5:7. ఇద్దరు నెలకి 81,000 పొదుపు చేస్తారు. ఖర్చులు 2:3. వారి ఆయుష్ యొక్క ఆదాయం ఎంత? చూడండి, నేను ఆదాయాన్ని x అనుకుంటున్నా, ఖర్చుని y అనుకుంటున్నా. ఓకే, సో ఈక్వేషన్ రాస్తున్నా చూడండి. ఆదాయం P 5x మైనస్ 2y. x అనేది ఆదాయం, y అనేది ఖర్చు. ఇవి రెండు పోతే మిగిలింది ఏంటిది? పొదుపు. పొదుపు ఆల్రెడీ ఎంత? 81,000 ఈజ్ ఈక్వల్ టు. సో వీడికి ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తికి కూడా సేమ్ పొదుపు కాబట్టి, పొదుపు కామన్ ఉంది కాబట్టి నేను పొదుపుని ఈక్వలైజ్ చేస్తున్నా బోత్ సైడ్. ఓకే, సో బోత్ సైడ్ ఇక్కడ పొదుపు ఉన్నాను. పొదుపు విత్ రెస్పెక్ట్ టు దట్ అనేది ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయి. ఓకే, ఇది 5x, ఇది 7x. ఇటు సైడ్ వచ్చింది అనుకోండి 5x, ఏమవుతుంది? 2x అవుతుంది. ఈ -3y ఈజ్ ఈక్వల్ అవతల పోతే ఏమవుతుంది? y అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 2x. y ప్లేస్లో నేను 2x పెట్టుకున్నాను అనుకోండి. 5x మైనస్ 2 రెండ్ల 4x. 5x మైనస్ 4x అంటే x. ఇది దేనికి ఈక్వల్? పొదుపుకి ఈక్వల్. x ఈజ్ ఈక్వల్ టు 81,000. ఓకే, సో ఇక్కడ ఆదాయం ఎంత? 5x. ఈ x ప్లేస్లో x అంటే 81,000 కాబట్టి x ప్లేస్లో నేను 81,000 చేసిన అంటే 5x కాబట్టి 5 టైమ్స్ మల్టిప్లై చేసిన అనుకోండి, ఏమవుతుంది? చూడండి, జీరోలు తీసేయండి. 5 1 5, 8 5 40. ఓకే, 40, 3 జీరోలకి 3 జీరోలు. సో ఎంత అతని ఆదాయం? 4,05,000 ఉన్న ఆప్షన్లో ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఖచ్చితమైన మొత్తంపై 10% వార్షిక వడ్డీతో 2 సంవత్సరాల కాంపౌండింగ్ వడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 547. మొత్తం ఎంత? సో మనకి జనరల్ ఒక ఫార్ములా ఉంటుందండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 సంవత్సరాలకి డిఫరెన్స్ తోటి అన్నప్పుడు ఫార్ములా ఏంటిదంటే, వ్యత్యాసం ఇచ్చింది కదా, సో ఆ వ్యత్యాసాన్ని డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు, వ్యత్యాసం ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఓకే, ఇది కాన్స్టెంట్ అనమాట. R/100 హోల్ స్క్వేర్. ఇది ఓన్లీ ఫర్ 2 ఇయర్స్కి. ఓకే, ఓన్లీ 2 ఇయర్స్కి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చిందండి? 547
7 ఇచ్చిండు ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఏంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి అసలు ఎంత అనేది. ఓకే, అసలు ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ ఆర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10 ఇక్కడ రాసిన చూడండి 10కి ఈ జీరోకి క్యాన్సిల్. ఓకే, ఎంత 1/10 హోల్ స్క్వేర్ 1/10 హోల్ స్క్వేర్ 1/10 హోల్ స్క్వేర్ అంటే ఎంత 100. ఇది 1/100 ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఇంటూ అవుతుంది. సో 54700 ఆప్షన్ 2. ఓకే, ఇది ఓన్లీ ఫర్ 2 ఇయర్స్కేనండి. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ r/100 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సిలిండర్ రాడ్ యొక్క వెలుపల వంకర వస్తువు ఏరియా, రాడ్ యొక్క పొడవు, వెలుపలి వ్యాసం 2 స్థానాలు. చూడండి, ఇదొక సిలిండర్ అనుకున్నాం అనుకోండి. ఇదొక సిలిండర్ అంటే దీని యొక్క వంకర అంటే కర్వ్డ్ ఏరియా. ఓకే, కర్వ్డ్ ఏరియా ఉపరితల వైశాల్యం అంటారు తెలుగులో. ఉపరితల వైశాల్యం ఏంటిదంటే πdh ఆర్ 2πrh. ఇది ఫార్ములా ఉపరితల వైశాల్యానికి. 2r అంటే d, πd అంటే ఇప్పుడు ఇది సెంటర్ నుంచి ఇక్కడికి r అండి, ఇది మొత్తం d అండి. సో దీన్ని ఎట్లా చూస్తారు అంటే πd అని చదువుతారు. πd ఈ హైట్ ఉంది హెచ్కి హెచ్. ఈ πdh ఆర్ 2πrh అనేది దేనికి ఈక్వల్ 62 ఈక్వల్. ఓకే ఓకే, ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు చూడండి. 2 ఇంటూ π అంటే ఎంత అండి 22/7. ఓకే, రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రేడియస్ r అనుకుంటున్నా. హెచ్ అంటే ఎంత 32. ఇది దేనికి ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 62 ఈక్వల్. సో ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 తోటి కట్ చేస్తున్నాడు చూడండి. 2 తోటి కట్ చేసినప్పుడు 3 1 2 0. నెక్స్ట్ దేనితోటి కట్ చేద్దాం, మళ్ళీ 2 తోటి కట్ చేసి ఇది 11 అవుతుంది. ఇది 11, ఇది ఎంత అవుతుంది 1 11 2 5లో 10 10 2 5లో 10 0కి 0. నెక్స్ట్ 4 తోటి కట్ చేద్దాం చూడండి. 7 3 4 5 20 4 6 4 8 8 4 32. ఇది చూడండి 4 3 12 35 8 4. ఓకే, 32 పోతే సో ఇది పోవట్లేదండి, దీన్ని వదిలేసేయండి. సో ఫైనల్గా మనకి ఎంత మిగిలింది, సో ఇది 4 తోటి కాకుండా 2 తోటి తీసుకుంటే 16 అవుతుంది. సో దీన్ని 2 తోటి చేసినప్పుడు 2 ఏళ్ళ 14 15 2 ఏళ్ళ 14 5. సో ఇప్పుడు మనకు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 756 ఈ బై 7 ఉంది కదండి, అది ఇంటూ అవుతుంది. 7 ఇంటూ 775 బై ఈ 11 ఈ 16 అనేది బై అవుతుంది, ఎందుకు ఇంటూలు ఉన్నాయి కాబట్టి. 11 ఇంటూ 16. ఓకే, ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి రేడియస్ అనేది అరౌండ్గా 30.82 అంటే ఆప్షన్ 1 వస్తుంది అరౌండ్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ బట్ 1. అరుణ్ 8 గంటలు ఒక పని చేయగలడు, మహేష్ 4 గంటల్లో చేయగలడు, విజయ్ వారి సహాయంతో 2 గంటల్లో పని పూర్తి చేస్తాడు. ఓకే, అరుణ్ అనేవాడు 8 గంటల్లో చేస్తాడు పర్ 8 hours 1 part. మహేష్ అనేవాడు 4 గంటల్లో చేస్తాడు కాబట్టి 4 hours. ఈ విజయ్ అనేటోడు మనకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నా 1/x. ఓకే, ఈజ్ ఈక్వల్ టు వీళ్ళు ముగ్గురు కలిసి 2 గంటలు కాబట్టి 1/2 అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది 4 తోటి చేస్తే 4 2 8 4 1 4. ఎల్సిఎం ఎంత 8. ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి 1 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 తోటి మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 2 2 1 3. ఎల్సిఎం ఎంత 8 3/8. ఇటు సైడ్ వస్తే -3/8. ఎల్సిఎం అనేది ఈజ్ ఈక్వల్ టు వస్తే -3/8. సో దీన్ని ఫర్దర్గా చేసినప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తే 2 8 2 1 2 4 4 2 8. సో 2 ఉంది కాబట్టి 4 తోటి మల్టిప్లై చేయాలి. సారీ, సో ఇప్పుడు ఎల్సిఎం 8 అయిపోయింది. 4 - 3 ఎంత అండి 1. ఎల్సిఎం ఎంత 8. ఇది దేని ఈజ్ ఈక్వల్ టు 1/x. 1/x ఈక్వల్ టు 1/8 అంటే x ఈక్వల్ టు 8 hours ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బాలుడు 42 మీటర్ల సైడ్ అంటే ఒక ఉన్న చదరపు క్షేత్రం అంటే చూడండి
ఇప్పుడు ఇది చతురస్రం అనుకోండి, ఇది 42 మీటర్లు ఒక భుజం అనుకోండి, ఒక వైపు. పూర్తి రౌండ్ పరిగెత్తడానికి ఎన్ని సెకండ్లు తీసుకుంటాడో అతని వేగం ఇచ్చింది. సో మనకి వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏందండి, దూరం బై కాలం. దూరం బై కాలం. సో ఇక్కడ దూరం ఎంత పోయిండు, 40 ఇటు అంటే చతురస్రం కదా. సో ఇటు 42, ఇటు 42, ఇటు 42, ఇటు 42, 42 ఇంటూ 4. ఓకే, 42 ఇంటూ 4 అంటే 4 2 8, 4 4 16, 168. ఓకే, 168 ఏంటిదండి ఇది, మీటర్లు. 168 మీటర్లు. మనకి ఏమడిగిండు, టైం ఇది 12 km/hతో వెళ్తే మనకు టైం అవర్స్లో అడిగిండా. ఓకే చూడండి, అవర్స్ అనుకుందాం, ఇక్కడ టైంకు టీ అనుకుందాం. ఓకే, టైంకి టీ, అవర్స్ అంటే దీన్ని కన్వర్ట్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం 12 ఇచ్చింది కదా, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ 12ని మీటర్/సెకండ్లోకి మారుతాం. ఇక్కడ అడిగింది చూడండి ఎన్ని సెకండ్లు అన్నాడు కాబట్టి దీన్ని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18 మల్టిప్లై చేయాలండి, 5/18 చేయాలి. ఓకే, 5/18 చేస్తే చూడండి 2 6 2 9. ఓకే, సో ఇదేంటిది 5 6 30/9. 30/9 అనేది ఇక్కడ రాసిన చూడండి, 30/9 ఈజ్ ఈక్వల్ టు 168/t. 168/t. సో ఇప్పుడు చూడండి అడ్డగుణకారం చేసినప్పుడు ఈ టీ అనేది ఇటు సైడ్ పోతుంది, ఈ 9 అనేది ఇటు సైడ్ వస్తుంది. దీన్ని ఫర్దర్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చండి మనం. ఇది 15 3 10 3 ఓకే, సో ఈ 3 అనేది 168 తోటి మల్టిప్లై అవుతుంది, ఈ 10 అనేది కిందికి వస్తుంది. 168 ఇంటూ 3/10 ఈజ్ ఈక్వల్ టు టీ. ఈ టీ వాల్యూ అనేది మనకి దేనికి ఈక్వల్ అంటే 168 ఇంటూ 3/10. ఓకే, 168 3 అన్నాడు కదండి, 8 3 ఎంత అండి 24, 6 3 18, ఈ 2 ఎంత అండి 20, 2 0, 3 1 3 3 2 5, 504/10 అంటే కింద 0 ఉంటుంది, లైక్ 10 ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ ఇటు సైడ్ వస్తుంది. సో ఎంత అయిందండి వాల్యూ, 50.4 seconds. ఆప్షన్ 3. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.